హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ సంబంధించిన ఒక కీలకమైన గుడ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. వానాకాలం సీజన్కు సంబంధించి రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. రైతు బంధు అనగా రైతు భరోసా పథకం డబ్బులు విడుదలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనల్ డేట్ను ఫిక్స్ చేశారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో భాగంగా అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా పెట్టుబడి సహాయం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈసారి గరిష్టంగా 2 నుంచి 3 లక్షల మందికి పైగా అనర్హులను గుర్తించి తొలగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి మీరు అర్హుల జాబితాలో ఉన్నారా లేదా, మీ ఖాతాల్లో డబ్బులు పడతాయా రావా అన్న పూర్తి క్లారిటీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 10,000 రూపాయలుగా అన్న పెట్టుబడి సాయాన్ని 12,000 రూపాయలకు పెంచుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. తొలి విడతలో ఇప్పటికే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులు జమ చేశారు. ప్రస్తుతం వర్షాలు పడడంతో రైతులు పొలం పనులు, దుక్కులు దున్నడం, విత్తనాలు, ఎరువులు వేసి పనులు ప్రారంభించారు. ఈ సమయంలో రైతులు బయట అప్పులు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం మరో విడత పెట్టుబడి సహాయాన్ని విడుదల చేయాలని నిర్ణయించింది. రైతు భరోసా పథకం కింద మొత్తం ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తారు. అంటే మొదటి విడత 6,000 రూపాయలు, రెండో విడత 6,000 రూపాయలు, 1 ఎకరం ఉంటే 12,000 రూపాయలు, 2 ఎకరాలు ఉంటే 24,000 రూపాయలు, 3 ఎకరాలకు 36,000 రూపాయలు. ఈ విధంగా లెక్క పెరుగుతూ వెళ్తుంది. అయితే ఈసారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు ముందుగా డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. అర్హత విషయానికి వస్తే కనీసం 10 సెంట్లకు పైగా భూమి ఉండాలి. గరిష్టంగా 10 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకే ఈ డబ్బులు వస్తాయి. ఈ పరిధిలో రాని వారికి 1 రూపాయి కూడా జమ కాదు. మరో ముఖ్యమైన కండిషన్ ఏమిటంటే వెబ్ ల్యాండింగ్ తప్పనిసరి. అంటే మీ పట్టాదారు పాస్బుక్ ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే ఎన్పిసి మ్యాపింగ్ అంటే ఆధార్కు బ్యాంక్ అకౌంట్ను ప్రత్యేకంగా లింక్ చేయడం. సాధారణంగా ఆధార్ లింక్ సరిపోదు. మీకు డౌట్ ఉంటే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్లో చెక్ చేసుకోవచ్చు. గతంలో రైతు భరోసా డబ్బులు మీకు వచ్చి ఉంటే పెద్దగా సమస్య ఉండదు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో తక్షణమే డబ్బులు వేయలేకపోతున్నామని ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఈ నెల 20 తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. మొదట 1 ఎకరం ఉన్న రైతులకు 6,000 రూపాయలు, 2 ఎకరాలకు 12,000 రూపాయలు, 3 ఎకరాలకు 18,000 రూపాయలు, ఇలా దశల వారీగా దాదాపు 10 రోజుల పాటు 10 ఎకరాల వరకు డబ్బులు జమ అవుతాయి. గరిష్టంగా 10 ఎకరాలు ఉన్న రైతులకు 60,000 రూపాయల వరకు వస్తాయి. ఈ డబ్బుల విడుదలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న కార్యక్రమం ద్వారా ప్రారంభిస్తారు. కొద్దిమంది రైతులతో మాట్లాడిన తర్వాత కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు. మొత్తంగా చూస్తే ఈ నెల 20 తేదీ వచ్చేలోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా రెండో విడత డబ్బులు విడుదల కానున్నాయి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.